ప్రకాశం అభివృద్ధి కొరకు కడవరకు పోరాడిన మహానేత పుల్లయ్య. సిపిఎం సీనియర్ నేత ఏనుగుల పుల్లయ్య 16వ వర్ధంతి కార్యక్రమం స్థానిక కోర్టు సెంటర్లోని పోస్టాఫీస్ వద్ద గల పుల్లయ్య విగ్రహానికి పలువురు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఆయనను స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి సోమయ్య మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం అభివృద్ధి కోసం కడవరకు పోరాడిన మహానేత ఏనుగుల పుల్లయ్య గారేనని కొనియాడారు. పశ్చిమ ప్రాంత అభివృద్ధికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడమే ఏకైక మార్గమని, త్వరితగతంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని అనేక ఉద్యమాలను, ప్రజా పోరాటాలు రైతులతో నడిపించిన మహానేతని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కొరకు కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యలపై, వారి అభివృద్ధి కొరకు అనేక ఉద్యమాలను నిర్వహించారని అన్నారు. పేదలకు గూడు కల్పించాలని అనేక భూ పోరాటాలు నడిపి పేదలకు ఇంటి స్థలాలు ఇప్పించడంలో ఆయన కృషి మరవలేనిదని అన్నారు. విద్యార్థి, యువ కార్మిక పోరాటాలు నడుపుతూ వారిని ఉత్తేజపరుస్తూ స్ఫూర్తి నింపే విధంగా ఆయన పనిచేశారని అన్నారు. పేద ప్రజలే తన కుటుంబంగా కడవరకు వారి కోసం పనిచేసిన మహానేత పుల్లయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డికేఎం రఫీ, మండల కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య, పి రూబెన్, జవాజి రాజు, ఏనుగుల సురేష్ కుమార్, ఎస్కే నన్నేస, కాసయ్య, మల్లికార్జున, ఒరుసు అడివయ్య, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఓ వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి పి వెంకటేశ్వరరావు, శ్రీరాములు, ప్రభాకర్, గౌతమ్ బాబు, సిఐటియు నాయకులు కె సుబ్బారాయుడు, నాగరాజు, చెన్నకేశవులు, సలం ఖాన్, జన విజ్ఞాన వేదిక నాయకులు ఏనుగుల రవికుమార్, వెంకట్రావు, గోరంట్ల చిన్న వెంకటరెడ్డి, బొమ్మిరెడ్డి శంకర్రెడ్డి, కె నాగమురళి, ఏనుగుల శివ, ప్రజాశక్తి విలేకరి వెన్న శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిరంతరం ఆయన తుది శాఖ వరకు పోరాడిన అందరితో పాటు అనుభవాలు ఉన్నాయి. నాకు ఈ సందర్భంగా పుల్లయ్య గారిని స్మరించుకుంటూ ఆయన గురించి తలా 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నాం. ముందుగా మండల కార్యదర్శి బాలనాగయ్య మాట్లాడుకుంటున్నాం. పుల్లయ్య గారు ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమము, ప్రధానంగా సిపిఎం పార్టీని రక్షించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మొదట పోస్టల్ డిపార్ట్మెంటు కార్మికుడిగా, పోస్టల్ యూనియన్ నాయకుడిగా ఆయన ప్రారంభించి ఆయన ఉద్యమంలో సిపిఎంకు దగ్గరయ్యి, ఆ తర్వాత ఆయన ఉద్యోగము చివరి దశలో ఈ ప్రాంతానికి స్వగ్రామమైనటువంటి దేవరాజులకు ఈ ప్రాంతంలో మార్కాపురం వచ్చి ఆయన విజయవాడ, కర్నూలు ఈ ప్రాంతంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసే కాలంలోనే కమ్యూనిస్టు అభిమానిగా మారి, ఆ తర్వాత ఆయన ఈ ప్రాంతానికి వచ్చి మార్కాపురం ప్రాంతంలో మొదటగా పోస్టల్ యూనియన్తో ప్రారంభించి, ఆ తర్వాత రిక్షా యూనియన్, ఇట్లా కార్మిక సంఘాలతోటి ప్రారంభించినటువంటి ఉద్యమం ఈరోజు మార్కాపురం ప్రాంతంలో పేదలకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా కమ్యూనిస్టులు ఖచ్చితంగా పేదల పక్షాన నిలబడతారు, కమ్యూనిస్టులు ఉన్నారనేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి నాయకులు కామ్రేడ్ ఏనుగుల పుల్లయ్య గారు. వారికి మనం ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ, వారు ఏ ఆశయం కోసమైతే, ఏ లక్ష్యం కోసమైతే పనిచేశారో, వారు తమ కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నింటిని పక్కన పెట్టి కమ్యూనిస్టు ఉద్యమం కోసం, పేద ప్రజల కోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమం బలపడాలని, వారి యొక్క ఆశయాల కోసం, వారి యొక్క లక్ష్యాల కోసం మనందరం కూడా వారి స్ఫూర్తితో పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. జోహార్ కామ్రేడ్ ఏనుగుల పుల్లయ్య గారు, జోహార్ కామ్రేడ్ ఏనుగుల పుల్లయ్య గారు. కామ్రేడ్స్, ఇప్పుడు మన యూటీఎఫ్ నేత, అలాగే మా జైనటువంటి ఏనుగుల పుల్లయ్య గారి వర్ధంతి సభ జరుపుకుంటున్నాం. ఆయన మన మధ్యలో లేకపోయినా ప్రతి సంవత్సరం మన యొక్క వర్ధంతి వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఆయన చేసిన కృషి ఎనలేనిది. మార్కాపురం పట్టణం కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన చేసిన సేవలు ఇప్పటికీ ధరించుకుంటున్నారు. అలాగే సిపిఎం పార్టీని ఒక మార్కాపురం పట్టణంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ సిపిఎం అంటే ఏనుగుల పుల్లయ్య, అప్పట్లో చలమారెడ్డి,
సీతారామ శాస్త్రి లాంటి వాళ్ళందరూ కలిసి ఈ యొక్క పార్టీని ఇక్కడ నిర్మించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అలాగే ఆయన కాలంలో సుందరయ్య కాలనీ, భగత్ సింగ్ కాలనీ అనే కాలనీలు కూడా ఏర్పాటు చేసి ఎంతోమంది పేదలకు ఈ యొక్క నివాసాలు ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. జోహార్ కామ్రేడ్ పుల్లయ్య గారు, జోహార్ కామ్రేడ్ పుల్లయ్య గారు, సాధిస్తాం పుల్లయ్య గారు ఆశయాలను. అలాగే పార్టీ నాయకులు అట్లాగే పుల్లయ్య గారు మనోడు రవికుమార్ నిమిషాలు మాట్లాడితే కామ్రేడ్ పుల్లయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. సో మార్కాపురం ప్రాంతంలో మార్క్సిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడం, అలాగే ఆ పార్టీ ప్రజా సంఘాల నిర్మాణంలో అలుపెరగకుండా చివరి శ్వాస వరకు ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణతోటి పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి ఎర్ర శ్రామికుడు లేదా ఎర్ర సైనికుడు మన కామ్రేడ్ ఏనుగుల పుల్లయ్య గారు చాలా క్రమశిక్షణతోటి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేటువంటి భేదం ఏం లేకుండా అన్ని వయసుల వాళ్ళని కూడా సమానంగా ఆదరిస్తూ ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని పార్టీ నిర్మాణానికి ఉపయోగించి అలుపెరగకుండా చేసినటువంటి కామ్రేడ్ ఏనుగుల పుల్లయ్య గారికి మనం ఈరోజు జోహార్లు లేదా నివాళులు అర్పించడానికి మనం గ్యాదర్ అయ్యాం. ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా పుల్లయ్య గారి సభ జరపడం అంటే కేవలం దండలేయడం, చప్పట్లు కొట్టడం కాకుండా ఆయనలాగా మనం కూడా క్రమశిక్షణతోటి పార్టీ అభివృద్ధికి, ప్రజా సంఘాల అభివృద్ధికి కృషి చేయడమే ఆయనకి మనం అనిపించేటువంటి నిజమైనటువంటి ఘనమైన నివాళి. ఆ విధంగా మనందరం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఒక మార్కాపురంలో ఉద్యమాలకు ఊపిరిగా నిలిచినటువంటి ఏనుగుల పుల్లయ్య గారి అంటే మా జయనాన్న గారి వర్ధంతి కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి, రైతు, కార్మిక, ఉద్యోగుల సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసినటువంటి ఆయన్ను ఈరోజు స్మరించుకోవడం, అదేవిధంగానే వెలుగొండ ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టును కూడా వెంటనే ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించినటువంటి ఆయనను ఈ సందర్భంగా ఖచ్చితంగా స్మరించుకోవడం అనేటువంటిది జరగాలి. ఇట్లా ఏదేమైనా ఉద్యమాలను మాత్రం ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఆయన్ను ఈరోజు స్మరించుకోవడం, మన సందర్భంగా ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకత్వానికి తప్పనిసరిగా వారం 10 రోజుల ముందే పుల్లయ్య గారి వర్ధంతి రాబోతుంది అనేది మనసులో తప్పనిసరిగా గుర్తొచ్చే అంశం. పుల్లయ్య గారిని చాలా కాలం, దాదాపుగా నేను స్టూడెంట్ 17 ఏళ్ళు వెళ్ళిపోయి 18వ సంవత్సరం ఎంటర్ కాగానే నేను ప్రజా ఉద్యమాల్లోకి వచ్చాను, విద్యార్థి ఉద్యమాల్లోకి పరిచయం అయ్యాను. అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు, చివరి శ్వాస వరకు కూడా ఆయన వెంట నేను నడిచాను. బహుశా ఆయన చనిపోయిన క్షణంలో కూడా మా ఊళ్ళోనే ఆయన చనిపోయిన కూడా మేము గుర్తు తెచ్చుకునే అంశం. పుల్లయ్య గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటి క్రమశిక్షణ. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం ఎంతైతే ప్రయారిటీ ఇస్తావో నీ పనులు నువ్వు చేసుకుంటూ సొసైటీ కోసము, సంఘం కోసము, మన నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజా ఉద్యమాల కోసం ఎంత కొంత సమయం కేటాయించాలి. కొంతైనా రోజువారీ పనిలో కొంతైనా నీ షెడ్యూల్లో ఈ సమయాన్ని కేటాయించుకున్నప్పుడు మాత్రమే నువ్వు నిజమైన పౌరుడిగా తీర్చిదిద్దబడతావు అనే దానికి పుల్లయ్య గారిని చూసి నేర్చుకోవచ్చు. ఆయన ఒక 4-5 సంవత్సరాలు సర్వీస్ ఉంది. సర్వీస్ ఉన్నా కూడా ఇంట్లో కుటుంబ సమస్యలు, ఇంట్లో వాళ్ళ భార్య అనారోగ్య కారణాలు, అందరి ఇంట్లో సెటిల్ కాకపోవడము, ఇవన్నిటితో పాటు మార్కాపురం ప్రాంతంలో పార్టీకి ఇక్కడ దిక్కు చాలా పరిమితమైన ఒక్కరు అర మాత్రమే ఉండేవాళ్ళు. ఇక్కడ ప్రజా ఉద్యమాలు ఒక సిపిఐ తప్ప ఇక్కడ సిపిఎం అనే పేరే చాలా నామినల్గా తెలిసే పరిస్థితి ఒకప్పుడు పుల్లయ్య గారు వచ్చేంత వరకు. కాబట్టి ప్రజా ఉద్యమాలు, కుటుంబం రెండు అవసరాలు ఉద్దేశించి ఇంకా సర్వీస్ ఉన్నా, ఇంకా లక్షల రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉన్నా కూడా సర్వీస్ని స్వచ్ఛందంగా వదులుకొని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి కుటుంబం సెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చి, కుటుంబాన్ని సెట్ చేసుకున్నాడో లేదో తెలియదు కానీ కుటుంబాని కోసం కేటాయించిన సమయం కంటే ప్రజా ఉద్యమాలు, ఇక్కడ కార్మిక ఉద్యమాలు,
విద్యార్థి ఉద్యమాలు, ఉపాధ్యాయ ఉద్యమాలు వీటిని నిర్మించడం కోసమే ఎక్కువ సమయం కేటాయించాడు. కుటుంబం కోసం, కుటుంబాన్ని సెట్ చేసుకోవడం కోసం అనేది కేటాయించిన సమయం అంటే మనం అనుమానం కలిగింది మాలాంటి వాళ్ళకు కూడా దగ్గర చూసినాం కాబట్టి. అంటే ప్రజా ఉద్యమాలకే ఎక్కువ సమయం కేటాయించారు తప్ప కుటుంబానికి అనేది చాలా పరిమితమైన సమయం కేటాయించి ఆ రకంగా ఈరోజు ప్రజల నోళ్లలో నాటుతున్నాడు, ప్రజలలో గుర్తున్నాడు. ఇందాక మనోడు అన్నట్టుగా మనిషికి 100 ఏళ్ళు అయితే ప్రతిష్టకు 1000 ఏళ్ళని. ఆయన 83-84 సంవత్సరాలు బతికినా ఇంకా ఒక 100 సంవత్సరాలైనా పుల్లయ్య గారిని గుర్తుపెట్టుకునే ఈ ప్రాంతం పుల్లయ్య గారిని గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే ఆయన చూపిన మార్గం, ఆయన శిష్యులుగా మనము ఈ ప్రాంతంలో ఉన్నాం. పుల్లయ్య గారు రాకముందు ఒకరిద్దరు కణాల్లాగా మన గోను పాపిరెడ్డి గారు ఉండేవాళ్ళు. ఆయన అక్కడ తప్ప ఈ ప్రాంతంలో నేను కమ్యూనిస్ట్ పార్టీ, నేను కార్మిక నాయకుడు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు, పరిమితమైన కార్యకర్తలే. ఆయన వచ్చిన తర్వాత ఆయన కుటుంబంలోనే ఆయన కొడుకుల్ని ఉద్యమాల్లోకి ముందు పెట్టి విద్యార్థి నాయకులుగా తయారు చేసి వాళ్ళ ద్వారా విద్యార్థి సంఘాన్ని ప్రారంభించి వాళ్ళ ద్వారా మిగతా సంఘాలను అట్లా ప్రారంభించారు. ఆ రకంగా ప్రారంభించిన పుల్లయ్య గారు మన ప్రాంతానికి మనందరికీ కూడా ఎప్పుడైనా ఆదర్శమైనటువంటి వ్యక్తే. ఒకటి ఆయన వయసులో 68-60 రిటైర్ అయ్యాడు. పెద్దోళ్ళకు ముసలిలోకి పోయినా వాళ్ళ పద్ధతిలో మాట్లాడతారు, చిన్నపిల్లల్లో వాళ్ళ పద్ధతిలో మాట్లాడతారు. ఏ వయసు వాళ్ళలోకి వెళ్తే ఆ వయసు వాళ్ళలో కలిసిపోయే మనస్తత్వం. అట్లా ఆయన పోలీసు వాళ్ళను వెళ్ళి గొడవ పడితే ఆయన ముసలాడు నేను వయసు అన్నీ పెద్ద అయినా చూసేలా పిల్లవాడి కంటే ఎక్కువగా కుర్రవాడి కంటే ఎక్కువగా పోలీసు వాళ్ళతో గొడవ పడతాడు. పుల్లయ్య గారు పట్టుకుంటే పోలీసు వాళ్ళు విడిపించుకోవాలని ఇబ్బంది పడేవాళ్ళు, గట్టిగా పట్టుకుంటే విడిపించుకోవడానికి కూడా కష్టపడేవాళ్ళు పోలీసు వాళ్ళు కూడా. అట్లా పోలీసు వాళ్ళతో కూడాను బి అంటే డి అనే పద్ధతిలో నిలబడడంలో కూడా వయసుతో సంబంధం లేకుండా నిలబడ్డారు. అంటే దానికి కారణం ఏంటంటే ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆశయం ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు బతకాలి, ప్రజా సమస్యల పరిష్కారం కావాలా, ప్రశ్నించేవాడు, నిలేసేవాడు, అడిగేవాడు, మాట్లాడేవాడు లేకపోతే ఈ ప్రాంతంలో పేదలకు, రైతులకు, కార్మికులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజా ఉద్యమాలు పెరిగినప్పుడు మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి కావడానికి, కార్మిక ఉద్యమాలు అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుందని నమ్మి చివరి వరకు పనిచేసిన పుల్లయ్య గారు మనకు ఎప్పటికీ ఆదర్శవంతమైన వ్యక్తిగా మనం నిలబడతాం. పుల్లయ్య గారి నుంచి క్రమశిక్షణ కానీ, ఆయన ఆర్థిక పద్ధతుల్లో క్రమశిక్షణ నిర్వహించడంలో కానీ, ఆయన సమయపాలన కానీ చూసి మనం చాలా దగ్గరగా ఇన్స్పిరేషన్ కలిగే అంశం. తెల్లవారుజాము 4 గంటలకు వేస్తాడు, ప్రజాశక్తి పేపర్ పట్టుకొని మార్కాపురం టౌన్ అంతా సైకిల్ మీద ఒక వ్యక్తి వెనకాల పేపర్ అంతా పంపిణీ చేసేవాడు. అట్లా ఆయన నుంచి మేము చాలా విషయాలు నేర్చుకొని ఇప్పటికీ ఆయన స్ఫూర్తితోనే మేము కొనసాగుతున్నాం. భవిష్యత్తులో కూడా ప్రజా ఉద్యమాల్లో ఆయన స్ఫూర్తితోనే కొనసాగడం కోసం ప్రయత్నం చేస్తామని, ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాల పెంపుదలకు మన కుటుంబాన్ని మనం పోషించుకుంటూ ఎంత కొంత సమయం కేటాయించి పనిచేసినప్పుడు మాత్రమే మనం పుల్లయ్య గారికి అర్పించే నిజమైన నివాళి అనేది మనం గమనించాలని, ఆ రకంగా ప్రజా ఉద్యమాల్లో మనందరం యాక్టివ్గా పనిచేసి మరింత ఉద్యమాల్ని పెంపొందించినప్పుడు మాత్రమే పుల్లయ్య గారి ఘనమైన నివాళులు అర్పించే వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జోహార్ కామ్రేడ్ ఏనుగుల పుల్లయ్య గారు, జోహార్ కామ్రేడ్ ఏనుగుల పుల్లయ్య గారు. సాధిస్తాం పుల్లయ్య గారి ఆశయాల్ని, సాధిస్తాం పుల్లయ్య గారి ఆశయాల్ని.